హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండి వెల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే సరికొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకైతే వచ్చేసాను. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎండి వెల్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీడియోస్ మరికొన్ని చేయడానికి అయితే నాకు ఎంకరేజ్మెంట్ అనేది వస్తుందన్నమాట. ఈ రోజు వచ్చేసి మా ఇంట్లో మాగాయ అనేది పడుతున్నారు, ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి. సో మోస్ట్లీ అందరూ ఆవకాయ పట్టుకుంటారు అండ్ మేమైతే ఆవకాయ తర్వాత పడదాం, ముందు మాగాయ పట్టేద్దామని పట్టేస్తున్నాం అనమాట. అండ్ నాకులా పికిల్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మేము వచ్చేసి ఇక్కడ గ్రౌండ్ నట్ ఆయిల్ అనేది యూస్ చేస్తామన్నమాట. చాలామంది చాలా ఆయిల్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు కదా, మేము వచ్చేసి ఆ పల్లి నూనె యూస్ చేస్తాం. ఇది వచ్చేసి మనకి 3 days ఊరుతాయి కదా ఆ ఊట అనేది మేము సైడ్ పెట్టుకుంటాం అనమాట. నాకు ఈ పికిల్ పెట్టడం ఎందుకు అంత ఫేవరెట్ అనుకుంటున్నారా? ఈ ఉప్పు బద్దల కోసమే. ఎందుకు అని అంటే ఇవి తినడానికి ఉత్తుగా చాలా బాగుంటాయి కదా. మన రాజమండ్రి సైడ్లో దీన్ని మాగాయ అనే పిలుస్తారు. మీ సైడ్ ఏమని పిలుస్తారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇవి బాగా ఎండిన తర్వాత మనకి సౌండ్ వస్తుంది అనమాట. సో అప్పుడే మనకి అయిపోయినట్టు, ఇవి ఎండిపోయినట్టు మొత్తం కూడా. అందులో చిన్న వాటర్ కూడా ఉండకూడదు అనమాట. అండ్ మనకి డ్రై ఫిషెస్ ఎండుతాయి కదా, అలా అయితే ఎండిపోవాలి ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడ వచ్చేసి మేము గానుగు నుంచి నిన్నే కారం అనేది తెచ్చుకున్నాం అనమాట. సో ఆ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి ముక్కలే. సో ఈ ముక్కలు మాకు 4 bowls వచ్చాయి. మేము 1.5 కారం అయితే వేసుకుంటున్నాం అనమాట. 1.5 bowl కారం అయితే వేసుకుంటున్నాము. మీ టేస్ట్ లెవెల్ బట్టి మీరైతే వేసుకోండి. మీరు కూడా పికిల్స్ అనేవి పట్టేసుకున్నారా? మేమైతే ఇప్పటి నుంచి మొదలు పెడుతున్నాం అనమాట. మా మమ్మీ పికిల్స్ అనేవి కూడా చాలా బాగా పడతారు. ఈ పికిల్స్కి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇస్తామని అంటే, ఎప్పుడైనా మమ్మీస్ కొంచెం కూర అటు ఇటు వండినా మనకు ఒకవేళ నచ్చకపోయినా ఆ కూర ఈ పికిల్స్తో మేనేజ్ చేసేసుకోవచ్చు. మెయిన్గా ముద్దపప్పు వండినప్పుడు అయితే ఇవి కంపల్సరీ కావాలి మన ఆంధ్ర వాళ్ళకి. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ షాక్ అయ్యాను అనమాట వీడియో తీసేటప్పుడు. యాక్చువల్లీ ఎప్పుడు మా మమ్మీ పచ్చళ్ళు పెట్టినా నేను పక్కన అసలు కూర్చోను, ఎందుకంటే నేను కుదురంగా ఉండను అనమాట. ఆటలో ఇట్లా చేతులు పెట్టేస్తానని. ఇంకా సడన్గా వాటర్ వేసే కానీ నేను గట్టిగా మమ్మీ పచ్చడి అంతా పాడైపోద్ది అన్నాను. అని అంటే పచ్చడికి ఇదే మెయిన్, అప్పుడే మనకి మెత్తబడుతుంది. అలాగే మనకి అందులో సాల్ట్ ఉంటుంది కదా, అది కూడా బ్యాలెన్స్ అవుద్ది అని చెప్పేసి అన్నారనమాట. సో నేనైతే చాలా షాక్ అయ్యాను. బట్ చూడాలి మరి పచ్చడి అయితే ఇప్పుడే మనకి ఎలా ఉందంటే చికెన్ పికిల్ పట్టినప్పుడు మనకి గ్రే వస్తుంది కదా, అలా అయితే ఉందన్నమాట. మనకి ఇంకా ఆయిల్స్ ఇవన్నీ యాడ్ చేస్తే ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి మెంతులు అనేవి లైట్గా రోస్ట్ చేసుకుని, ఆయిల్లో కాకుండా నార్మల్గానే అనమాట డ్రై రోస్ట్ చేసేసుకుని సో ఇక్కడ అనేది వేసేసుకున్నాం. కొంచెం చల్లారాక అయితే వేసుకోండి మెంతులు అయితే. అండ్ దీన్ని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకున్న తర్వాత మీరు కారం ఇంకా సరిపోలేదంటే వేసుకోవచ్చు. అండ్ మా వెల్లుల్లిపాయలు వచ్చేసి చాలా పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు అనేవి వేసుకుంటాం అనమాట మేమైతే. ఎందుకంటే మా అక్కకి వెల్లుల్లిపాయలు చాలా ఇష్టం. పచ్చడి కన్నా వెల్లుల్లిపాయలు చాలా ఎక్కువ తింటుంది మా అక్క. సో స్పెషల్లీ మా అక్క ఈ వీడియో చూసి నన్ను అంటది, నాకు పిల్లలేదని చెప్పేసి. మా అక్క అయితే ఇక్కడ లేదనమాట. సో మా అక్కకి చాలా ఇష్టం పచ్చళ్ళు ఇలాంటివన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ మెయిన్ స్టెప్ ఏంటి అంటారా? ఇంకా మనం అయితే గ్రౌండ్ నట్ ఆయిల్ వేడి చేసేసుకోవాలన్నమాట. ఇందులో మనకి ఆవాలు ఇంకా ఎండుమిర్చి వేసుకుని కొంచెం తాలింపు అనేది పెట్టేసుకోవాలి. అండ్ చాలామంది అయితే ఇలా పెట్టేసుకుని స్టోర్ చేసేసుకుంటారు. మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు సపరేట్గా తీసుకుని తాలింపు అనేది పెట్టుకుంటారు కదా. మేమైతే అలా కాదు, డైరెక్ట్ తాలింపు అనేది వేసేసుకుంటాము. అండ్ వేసేసుకున్న తర్వాత దాన్ని సపరేట్ చేసుకుంటాం అనమాట. అంటే ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకుంటుంటాం. దీన్ని మంచిగా వేడి చేసినప్పుడు ఆ ఆయిల్ స్మెల్ అంతా ఇంటి నిండా భలే వస్తుంది. అప్పుడే కింద పైన వాళ్ళు అనేసుకుంటారు, అమ్మ పచ్చళ్ళు పెట్టేసుకుంటున్నారు ఇల్లు అని చెప్పేసి. సో దీన్ని మంచిగా మిక్స్ చేసేలోపు కూడా ఆగలేదు మేము. ఆ లోపే మేము ముద్దలు అనేవి కలిపేసుకుని తినేసామన్నమాట. మీలో ఎంతమంది ఆవకాయలు మాగాయలు పట్టేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. And that's it for today's video. Please do like, share and subscribe my channel MD Well YouTube.